నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక 30-41వ వార్డులకు చెందిన 80 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముందు కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, యువజన కాంగ్రెస్ నల్లగొండ అసెంబ్లీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నాగార్జున గౌడ్, మహేష్ అలియాస్ కోటి, వెంకటేష్, శరత్, గురువేందర్, హనీఫ్, సంకీర్తన్ రెడ్డి, అరుణ్, అఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళను ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం ఉందని చెప్పి పోలీసుల మీద కేసు పెట్టిస్తామని అప్పుడు ఉన్నటువంటి నాయకులు బెదిరించడం జరిగింది. ఆ మూమెంట్లో ఎలక్షన్లో కూడా కష్టపడి కూడా వాళ్ళ పర్సనల్గా ఇబ్బంది పడి పార్టీ మారడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు దామని కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి నాయకత్వం పనిచేయాలనేది వాళ్ళ ఉత్సాహంతో ఉండి రమేష్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, జూకు రమేష్ గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతుల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ టౌన్లో కానీ నల్గొండ నియోజకవర్గంలో కానీ చాలా మందికి సాయం చేసి, అంటే ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతర కరెంటు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే 200 యూనిట్ల లోపు ఉన్నట్టయితే వారు కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని, అలాగే రోడ్లు కూడా ఇబ్బందికరంగా ఉంది నల్గొండ కాన్స్టిట్యూన్సీలో. దానికి 200 కోట్ల రూపాయల రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే నల్లగొండ కాన్స్టిట్యూన్సీకి 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన ఘనత కోమటిరెడ్డి గారికి దక్కుతుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా నల్గొండలో యువకులు ఉన్నటువంటి యువకులకు ఏ విధంగా అయితే ఉపయోగపడాలని కాదు, వారు స్కిల్ డెవలప్మెంట్ 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబులు ఇచ్చే విధంగా కూడా ముందు పోతుండ్రు. వాళ్ళకి 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించే ప్రజలకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలనే దాన్ని వాళ్ళు తపలుతుండ్రు. దానికి మద్దతుగా ఈరోజు యువకులందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంగా వారి చూసుకోవాలని తెలియజేస్తాను. మనందరం చూస్తూనే ఉన్నాం, గత పాలన కంటే ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ పాలనలో 100 రోజుల్లోనే ఎన్ని గ్యారంటీలు అమలు చేసిరో మనందరి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది. పేద ప్రజలను ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని ఈరోజు యువకులు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షణీయం. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏ పనైనా చేయడానికి ముందుకొస్తారు. యువత పట్టుదల ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో యువకులందరూ కూడా, ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే కూడా పార్టీలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ గారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మన 54,000 మెజార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చింది ఈ నియోజకవర్గంలో. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వారు ఏదైతే మాట అన్నారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 70,000-80,000 మెజార్టీని చూపిస్తామని ఏదైతే మాట అన్నారో దానికోసం మేమందరం కష్టపడి పనిచేసి ఈసారి 70,000-80,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి నల్గొండ నియోజకవర్గంలో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి గారు పట్టణాధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరియు ఈరోజు పార్టీలో జాయిన్ అయిన యువకులు కోటికి కానివ్వండి, నాగార్జున కానివ్వండి, వాళ్ళ ఎమ్మటి వచ్చిన మిత్ర బృందాన్ని అందరికీ కూడా స్వాగతం పలుకుతూ